హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే నైట్ టు మండే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మా సండే నైట్ డిన్నర్లోకి సింపుల్గా ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాం. ఇలా దోశను స్ప్రెడ్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం సెటిల్ అయ్యే టైం ఇవ్వండి. తర్వాత నేను ఎగ్ని ఉప్పు కారం వేసేసి ఇలా ఒక బౌల్లో అయితే బీట్ చేసి పెట్టుకుంటాను. ఎగ్ దోశ 2-3 టైప్స్ వేస్తానులేండి, అందులో ఇది ఒక టైపు. ఈరోజు అయితే ఇలా వేయాలనిపించింది. సో ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఎగ్ దోశలో ఆనియన్స్ మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయను. ఆమ్లెట్లా అయిపోయింది అంటారు మా హస్బెండ్ కూడా. ఇలా సింపుల్గా వేసేసుకొని దీన్ని చట్నీతో తినేయడమే. ఈరోజు నాకు మార్నింగ్ నుంచి కొంచెం సిక్ డే అనమాట, అందుకే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. కాబట్టి నైట్ డిన్నర్ నుంచి మండే మార్నింగ్ మా వాళ్ళ లంచ్ బాక్సెస్ వరకు అయితే రికార్డ్ చేద్దామని డిసైడ్ అయ్యి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఎమ్మి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశలు అయిపోయి తినేసిన తర్వాత మార్నింగ్ నుంచి చెప్పాను కదా సిక్ డే అని, కిచెన్ కూడా అసలు ఏం క్లీన్ చేయలేదు. అన్నీ అలానే ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేయాలి. సో ఆడవాళ్ళకి ఒక పూట తప్పినా మరొక పూట పని రాక్షసి అయిపోవడం అయితే తప్పదు. ఇలా మా దగ్గర బాగా చలి స్టార్ట్ అయిపోయింది అన్నాను కదా, చూసారా నేనైతే గీజర్ ఆన్ చేసుకున్నాను గిన్నెలు కడగడం కోసం. ఈ చక్కగా ఈ వామ్ వాటర్తో గిన్నెలు కడుగుతుంటే బాగా ఫీలే వేరు, భలే హాయిగా అనిపిస్తుంది. చాలా రిలాక్సింగ్గా సూదింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అది హ్యాపీగా ఇలా అయితే నేను గిన్నెలు కడగడం స్టార్ట్ చేశాను. ఇంకా మీరు మీ వీకెండ్లో ఏం చేశారు? పుష్ప 2 మూవీ చూసారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. సో దట్ నేను మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమంది నార్త్ సైడ్ ఉంటున్నారు? నార్త్ సైడ్ అంతా ఇది కామనే, కిచెన్లో గీజర్ ఉండడం అనేది. లేకపోతే అస్సలు ఆ చేతిలో మనం ఆ వాటర్లో చేయి కూడా పెట్టలేము, అంత చిల్డ్ వాటర్ వస్తూ ఉంటాయి పైన ట్యాంక్లోంచి. కాబట్టి ఈ 2 months మాత్రం గీజర్ లేకుండా పని అవ్వదు. గీజర్ ఆన్ చేసుకొని అలా క్లీన్ చేసుకుంటూ ఉండడమే. ఇంకా ఈరోజు సిక్ అంటే మరీ అంత హెల్త్ బాగాలేకుండా ఏం లేదు, నార్మల్గా ఏంటో బాడీ పెయిన్స్ అలా రకరకాలుగా అనిపించింది. అప్పుడప్పుడు హోమ్ మేకర్స్ బాడీ కూడా ఒక బ్రేక్ కోరుతుంది. అలాంటి బ్రేక్కి సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ. యూ షుడ్ టేక్ ఏ బ్రేక్ అని వస్తుంది. అది వీక్ డేస్లో వస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వీకెండ్స్ అనుకోండి ఇలా రెస్ట్ తీసుకోవచ్చు. ఏం రెస్ట్ చెప్పండి, మార్నింగ్ నుంచి ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఈజీగా అయిపోయేది. ఈవినింగ్ ఒకేసారి చేయాలంటే డబల్ అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు? అసలే కార్తీక మాసం అయిపోయాక వచ్చిన ఫస్ట్ సండే. ఈ సండే ఇలా మిస్ అయిపోద్దని నేనైతే అనుకోలేదు. మీకు ఎలా అయింది? మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోతున్నారు, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కొంచెం టైం అయితే తీసుకొని నా కోసం వీడియోని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇంక ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేయాలి. స్టవ్ కూడా చాలా మెస్సీగా ఉంది. సో స్టవ్ అంతా క్లీన్ చేసి కిచెన్ క్లీన్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బిజీ మండే మార్నింగ్ కాబట్టి ఆ మండే మార్నింగ్ కోసం ఇంటిని అయితే రెడీ చేయాలి, తప్పదు. రెడీ చేసుకొని కొంచెం ప్రీప్రెప్ చేసుకొని పడుకుంటే రేపు మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది మనకి, లేకపోతే ఇంకా బిజీగా ఉంటుంది. ఈరోజు చెప్పాను కదా నేను లిక్విడ్తో జస్ట్ వైప్ చేసే ప్రోగ్రామ్ కాదు, చాలా మెస్సీగా అయిపోయింది. సాటర్డే నైట్ నుంచి నేను స్టవ్ క్లీన్ చేయలేదు కాబట్టి కొంచెం మన లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్, అదైతే వేసేసి ఇలా స్క్రబ్ చేసేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ కంపల్సరీ ఇలా నేను క్లీన్ చేస్తాను. ఇలా స్క్రబ్ చేశాను కదా అని మళ్ళీ దాని మీద వాటర్ పోసి కడిగాను నేను. అలా కడగపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేస్తాయి వాటర్. సెకండ్ రీజన్ ఏంటంటే స్టవ్ కూడా త్వరగా పాడైపోతుంది అలా కడుగుతూ ఉంటే. గ్లాస్ టాప్ ఎప్పుడైనా ఇలా వైప్ చేసేసుకోవడమే బెటరు.
ఇలా చక్కగా ఈ కిచెన్ వైప్స్ అయితే తీసుకొని నీట్గా వైప్ చేసేసుకుంటే చూసారా కొత్త స్టవ్ ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చినట్టు మెరిసిపోతుంది కదా. అలా ఉంటుంది మన క్లీనింగ్ అంటే. నా క్లీనింగ్లో గొప్పతనం ఏం కాదులేండి, ఇదంతా గ్లాస్ టాప్ గొప్పతనం. ఎంత మెస్సీగా అయిపోయినా సరే మనం నీట్గా దానికి సరిపడా ప్రాపర్ లిక్విడ్ వేసి క్లీన్ చేసామంటే అప్పటికప్పుడు కొత్త స్టవ్లా మెరిసిపోవడం గ్లాస్ టాప్లో ఉన్న బ్యూటీ. ఇలా అయితే ఫైనల్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈ ముగ్గు లేకపోయినా నా కిచెన్ ఏంటో వెల్తీగా అనిపిస్తుంది. ఇలా అయితే నా క్లీన్ కిచెన్ మండే మార్నింగ్కి రెడీ అయిపోయింది. ఇంకా 2 గిన్నెలు ఉండిపోయినాయి. రైస్ బౌల్ ఒకటి నానాలి అండ్ ఇడ్లీ పాత్ర కూడా అలానే ఉంచేసాను. మార్నింగ్ టిఫిన్కి వేసుకున్న ఇడ్లీ. ఇంకా గీజర్ కూడా ఆఫ్ చేసేసాను, పని అయిపోయింది కదా అని. ఇంక ఇప్పుడైతే లివింగ్ రూమ్లోకి వచ్చేసి సోఫా కవర్స్ కొంచెం సెట్ చేసి, ఈ సెంటర్ టేబుల్ మా డైనింగ్ టేబుల్ గురించి మీకు చెప్పాను కదా, ఎవరికి చేతికి ఏమొచ్చినా ఏం అడ్డొచ్చినా ఏవి పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళి వచ్చినా వాటిని అక్కడ పెట్టేయడం అయితే బాగా అలవాటు. ఇంకా అది అలా చూస్తుంటే నాకు చిరాగ్గా హెడేక్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ అస్సలు బాగుండదు కదా ఇల్లు ఇలా ఉంటే. అందుకని ఈ బేసిక్ సెటప్ అయితే క్లీన్ చేసేసి దాన్ని చక్కగా నా హోమ్ మేడ్ క్లీనర్ ఉంది కదా దాన్ని అయితే స్ప్రే చేసేసి చక్కగా వైప్ చేసేసుకుంటే రేపు మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు. ఇంకా అలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా లివింగ్ రూమ్ అయితే ఇలా నీట్గా ఉంది. ఇలా నీట్గా ఉన్న హోమ్ చూస్తే హాయిగా నిద్రపడుతుంది. రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్గా పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంక ఈ ఏరియా అయిపోయిన తర్వాత డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చాను. ఈ డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ వెంటనే ఏమన్నా పెట్టుకోవాలన్నా యూజ్ అవుతుంది. నాది కిచెన్ ప్లాట్ఫామ్ చాలా చిన్నది కదా, కాబట్టి అక్కడ ఏమి ఎక్కువ పెట్టుకోవడానికి ఉండదు. ఫ్రూట్స్ అలాంటివి ఒక్కొక్కసారి నేను లంచ్ ప్యాక్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్యాక్ చేస్తూ ఉంటాను. కాబట్టి దీన్ని కూడా నీట్గా ఉన్నవన్నీ సర్దేసి ఒక వైపు కనుక ఇచ్చేసి నీట్గా పెట్టుకున్నామంటే మార్నింగ్ ఏమన్నా పెట్టుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మన హోమ్ మేకింగ్ని ఈజీ చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకుండా మనం పొద్దున్నే ప్రశాంతంగా చేసుకోవచ్చు. పొద్దున్నే మనకున్న రష్ హరీబరీ ఒక 2 లంచ్ బాక్సులు ఇవ్వాలి, అవి కూడా 8 లోపే ఇవ్వాలి అంటే ఎంత హడావుడిగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. సిటీస్లో ఉండే హోమ్ మేకర్స్ చాలామందికి ఇదే సిచ్యువేషన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? చూసారు కదా, ఈరోజు మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఈరోజు ఎందుకో కొంచెం హెల్త్ బాగాలేదంటే మరీ అంత సీరియస్ ఏం కాదు, ఏదో కొంచెం లేజీగా నీరసంగా అలా అయితే ఉంది. అప్పుడప్పుడు అలానే ఉంటుంది కదా మనకు కూడా, ఎందుకో తెలియదు రీజన్ లేకుండా. ఫోన్కి బ్రేక్ ఇచ్చి చక్కగా రిలాక్స్ అయితే అయ్యాను, రెస్ట్ తీసుకున్నాను. నైట్ డిన్నర్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. రేపు మార్నింగ్ మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళే వరకు అంటే లంచ్ బాక్సెస్ వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో వ్లాగ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకా అది ఈరోజు లేజీ డే కాబట్టి రెస్ట్ తీసుకున్నానని చెప్పాను కదా. డిన్నర్ కూడా సింపుల్గా మీరు చూసారు కదా, ఎగ్ దోశ కానిచ్చేసాం. అండ్ కిచెన్ క్లీనింగ్ ముందు రోజే మీరు ఇలా చేసి పెట్టుకుంటే, అంటే మనకి నెక్స్ట్ డే పూజలు ఉన్న రోజు పర్టికులర్గా ఈ వింటర్స్లో పొద్దున్నే అన్ని పనులు చేసుకోలేం కదా, అలాంటప్పుడు కానీ ఈ సాటర్డే సండే ఫుల్ రిలాక్స్ అయిపోయి ఉంటాం కదా. సో రేపటి నుంచి సడన్గా బిజీ గజిబిజీ మండే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు కొంచెం ఇలా ప్రిప్స్ చేసి పెట్టుకున్నారంటే
మీకే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే. అంతే, అంతకు మించి ఏం లేదు. పొద్దున్న లేచి కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇంకో 1/2 అవర్ 40 మినిట్స్ టైం ఎక్కువ పడుతుంది. అట్లీస్ట్ దాన్ని సేవ్ చేసుకోవచ్చు కదా మార్నింగ్. ఇప్పుడు నేను అన్నీ సర్దేసుకున్నాను, నీట్గా పెట్టేశాను కాబట్టి లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్ అవన్నీ. నేను డైనింగ్ టేబుల్ మీద ఏమైనా పెట్టాలన్నా ఈజీగా ఉంటుంది నాకు, అలా మెస్సీగా లేకుండా. వంట చేసుకున్నప్పుడు అది నాకు కొంచెం అటు ఇటు పెడుతూ ఉంటాను. ఫ్రూట్స్ అలాంటివి అక్కడే పెట్టాలి. వాళ్ళ లంచ్ బాక్సెస్ పెట్టేశాక తీసుకొచ్చి ఇక్కడే పెడతాను, ఒక్కోసారి ఇక్కడికే తీసుకొచ్చి పెడతాను కిచెన్ మెస్సీగా ఉంటే. అలాంటప్పుడు అవన్నీ నీట్గా ఉంటే బాగుంటుంది. కాఫీ అది తాగుతున్నప్పుడు ఇక్కడ కూర్చుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, కాబట్టి సెంటర్ టేబుల్ కూడా క్లీన్ చేసేస్తాను. ఇలాంటివి మీరు ముందు రోజే చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే. అంతే, అలా చేసుకోకపోతే కుదరదా అంటే అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ డే సేవ్ చేసుకోవడానికి మనకు కాస్త పనిని, ఎందుకంటే మనం కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా మళ్ళీ. సో మండే కొంచెం అలా చేసుకుంటే ట్యూస్డే నుంచి సరిపోద్ది. నేను ఈరోజు ఆ రోజని కాదు, ప్రతిరోజు నైట్ లివింగ్ రూమ్ అంతా సర్దుకునే పడుకుంటాను, లేకపోతే నాకు నిద్ర పట్టదు. నెక్స్ట్ డే చాలా టైం వేస్ట్ అయిపోద్ది మనకు తెలియకుండానే. ఎందుకంటే మనం ఒకటి సర్దడం స్టార్ట్ చేస్తే ఒక దాంతో ఆపో అన్నీ తీస్తూనే ఉంటాం కాబట్టి. సో అలా లేట్ అయిపోద్ది. అదే నైట్ టైం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ లేవగానే డైరెక్ట్ ఊడ్చేసి మాప్ పెట్టేసి తర్వాత నా పనులు నేను చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేచినా. ఇవాళ మాకు ఇప్పుడు 8 o'clock నుంచి మంచి ఉరుములు, వర్షం. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. నేను వాయిస్ ఇది మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అరౌండ్ 10:45 అయింది టైము. బాగా ఉరుములు, వర్షం అయితే పడుతుంది. మార్నింగ్ వరకు ఎలా ఉంటుందో తెలియదు. ఈ టైంలో వర్షం వచ్చిందంటే చలి బాగా పెరిగిపోద్ది. ఆల్రెడీ మాకు పెరిగింది. నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, కిచెన్ క్లీనింగ్ అప్పుడు గీజర్ ఆన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ 8 degrees అలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్. నైట్ కూడా చెప్పాను కదా మొన్న 12, 10 అలా ఉంటుంది. ఈ టైంలో వర్షం పడిందంటే మాకు చలి బాగా పెరుగుతుంది. షిమ్లా, మనాలి, కాశ్మీర్ అంతా స్నోఫాల్ వస్తుంది. సో నేనైతే ఇంక ఇప్పుడు పడుకుంటాను. ఈ బ్లాగ్ రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటి వరకు గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఒక ఫ్రెష్ వీకెండ్కి హ్యాపీ మార్నింగ్. సో ఇలా మండే మార్నింగ్ ఇదైతే మార్నింగ్ 5 o'clockకి. ఇవైతే ముందు గేట్ మన డోర్ ఓపెన్ చేసేసి వచ్చిన గ్రాసరీ ఏంటి ఆటా తెప్పించాను నేను. మేము కంట్రీ డిలైట్లో ఆటానే యూజ్ చేస్తాను. పాలు, పెరుగు వచ్చాయి. నిన్న హెల్త్ బాగాలేదన్నాను కదా, సో వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళలేదు, అందుకే కొన్ని ఫ్రూట్స్ తెప్పించాను. ఈ పూలు చూసారా, నేను మొన్న పెట్టినవి ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చెప్పానుగా నైట్ ఇలా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకొని ఉంటే ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. నాకు ఆటా మాత్రం ఇంతకుముందు నేను ఆశీర్వాద్ యూస్ చేసేదాన్ని, ఈ మధ్య ఎందుకో నచ్చట్లేదు, అందుకే అప్పటి నుంచి కంట్రీ డిలైట్లు అయితే తెప్పిస్తున్నాను. ఇంక ఇలా అవన్నీ లోపల తెచ్చేసాక ముందు గుమ్మం అయితే ఊడ్చేసుకొని తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసుకొని మొత్తం మాప్ అయితే పెట్టేసుకోవాలి. ఈరోజు బిజీ గజిబిజి మండే కోసం అయితే నేను రెడీ అయిపోతున్నాను. 4 o'clockకే లేద్దాం అనుకున్నాను, బట్ చలికి నిన్న మీకు వీడియోలో చెప్పాను కదా, నైట్ అంతా వర్షం పడుతుంది, చలి బాగా పెరిగింది. ఇంకా అలా స్లోగా స్ట్రెచ్ చేసి 5 o'clock అయితే లేచాను. ఈరోజు పూజ కూడా మా వాళ్ళు వెళ్ళిన తర్వాతే అయింది చేయడం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకా మన ఛానల్లో డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో, మార్నింగ్ 8 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clockకి షార్ట్స్ అయితే వస్తాయి. తప్పకుండా చూడండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో అది ఇలా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. ముందు నైట్ అన్నీ పైపైన సర్దేశాను కాబట్టి డైరెక్ట్గా ఇంకా వేరే క్లీనింగు, డస్టింగు వాటి జోలికి వెళ్ళకుండా డైరెక్ట్ ముందైతే ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకుంటాను. ఇలా అయితే నా పని గడుస్తూ ఉంది. మండే మార్నింగ్ అంటే ఏంటో చాలా లేజీగా బద్ధకంగా ఉంటుంది. మీలో ఎంతమందికి నాలా ఉంటుందో చెప్పండి. హెల్త్ మాత్రం నాకు ఇంకా ఏం సెట్ అయినట్టు అనిపించట్లేదు ఈరోజు కూడా. అంటే ఇప్పుడు ఈ బ్లాగ్ నేను సండే ఈవినింగ్ టు మండే మార్నింగ్ చేశాను కదా, మా వాళ్ళు వెళ్ళాక 8 తర్వాత ఇప్పుడే నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కూడా నాకేం తగ్గలేదు, మెడిసిన్ అయితే వేసుకుంటున్నాను. చూద్దాం, తగ్గుతుంది. హెల్త్ చెప్పాను కదా, బాడీకి రెస్ట్ కావాలని కోరినప్పుడు మనం బేసిక్ రెస్ట్ అయితే దానికి ఇచ్చేయాలి. నిన్న ఫుల్ డే అలా ఇవ్వాలని నేను ట్రై చేశాను. ఏం ట్రై చేయడం లేండి, ఏ పని తప్పుతుంది చెప్పండి. జస్ట్ నేను నిన్న బట్టల పని ఒక్కటి చేయలేదు అంతే. మార్నింగ్ ఇల్లు క్లీనింగ్ తప్పలేదు, మా ఆఫ్టర్నూన్ వంట చేయడం తప్పలేదు, నైట్ డిన్నర్ చేయడం తప్పలేదు. ఏది తప్పదు కదా, తినకుండా అయితే ఉండలేం కదా.
అలా ఇంకా గడుస్తూనే ఉంటాయి. ఇలా నేనైతే మాప్ కూడా పెట్టేసుకొని స్నానం చేసి వచ్చేసాను. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే నేను మోస్ట్లీ 99.99% స్నానం చేసి వంట చేయడానికి చూస్తాను. ఇది నేను ఎక్కడో విన్నాను. అదేంటంటే మనం ఎంత ఫ్రెష్గా వంట చేస్తే అది మన ఇంట్లో వాళ్ళకి అంత మంచిదని అన్నట్టు. సో నాకు కూడా ఇష్టం ఉండదులేండి అలా నైట్ పడుకొని అలానే ఉండి మార్నింగ్ ఫ్రెష్ అవ్వకుండా వంట చేయడం అదంతా నాకు నచ్చదు. ఇక్కడ 2 లంచ్ బాక్సుల కోసం మేతి పరాటా అయితే చేస్తున్నాను. అండ్ ఈరోజు మీతో నేను సొరకాయ మునక్కాయ కర్రీ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మా పాప లంచ్ బాక్స్ రెసిపీ కోసం చేసిన మేతి పరాటా మాత్రం నేను షార్ట్స్లో షేర్ చేస్తాను. అండ్ పిల్లలకి మనకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ చట్నీ కూడా నేను రెసిపీ షార్ట్లోనే షేర్ చేస్తాను. సో తప్పకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే ముందు పిండి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మా పాప కోసం బ్రేక్ఫాస్ట్కి తను ఇడ్లీ కావాలంది. తన కోసం ఇడ్లీ పెట్టేశాను. మాకైతే రాగి జావా, ఫ్రూట్ యాజ్ యూజువల్. మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం మేతి పరాటా, సొరకాయ మునక్కాయ కర్రీ, పాప కోసం మేతి పరాటా అండ్ చట్నీ. తను మామూలుగా జనరల్గా పరాటాస్ ఏమన్నా అచార్తో తింటే బాగుంటుంది. నేను అప్పుడప్పుడు అచారే కాకుండా ఇలా చట్నీస్ కూడా చేస్తూ ఉంటాను. బీట్రూట్ చట్నీ, సొరకాయ చట్నీ, టమాటో చట్నీ, ఇలాంటి ఏ చట్నీతో తిన్నా అద్దరిపోద్ది పరాటా. ఈ వింటర్ సీజన్లో మరీ బాగుంటాయి. సో అండ్ ఇక్కడైతే మనం సొరకాయ మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. నేను మార్నింగ్ బిజీ మార్నింగ్స్లో మీకు వంట త్వరగా అవ్వాలంటే ప్రెషర్ కుక్కర్లో చేయడం చాలా మంచిది, చాలా టైం సేవ్ అవుతుంది. ముందుగా సరిపడా ఆయిల్ తీసుకొని, ఇగురు కర్రీ కాబట్టి పోపు దినుసులు ఏం వేసుకోవట్లేదు. ఆనియన్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మునక్కాయలు అయితే యాడ్ చేశాను. వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 1 నిమిషం మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం ధనియా పౌడరు, మీకు సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపి 1 మినిట్ లిడ్ క్లోజ్ చేశారంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ సొరకాయ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత సరిపడా వాటర్ పోసేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 1 విజిల్ ఇవ్వండి. మీరు ఓన్లీ సొరకాయ కర్రీ అనుకోండి 2 విజిల్స్ ఇచ్చినా పర్లేదు. కానీ ఇక్కడ మునక్కాయలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ విజిల్స్ ఇస్తే మునక్కాయలు ఇలా ఓపెన్ అయిపోయి అంతా మ్యాష్ అయిపోతాయి. మునక్కాయలు బాగుండవు. డ్రమ్ స్టిక్లా ఉండాలంటే జస్ట్ 1 విజిల్ మాత్రం ఇవ్వండి. 1 విజిల్కి సొరకాయ బాగా ఉడికిపోతుంది అండ్ డ్రమ్ స్టిక్ కూడా చక్కగా ఉడికిపోయి ఇప్పుడు చూస్తే మీరు ఇలా అయితే ఉంటుంది కర్రీ 1 విజిల్ తర్వాత. ఇప్పుడు మీకు కొంచెం ఏదన్నా వాటర్ ఉంది అనిపిస్తే స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి చేసుకోండి. నాకు చూసారుగా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది రోటీలో కాబట్టి నేను దాన్ని దగ్గరికి చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం కూడా పరాటా చేసి దాన్ని అయితే కాల్చేస్తున్నాను. ఇంకా ఆయన కూడా బాక్స్ పెట్టేసి పంపించేస్తే నేను పూజ చేసుకోవచ్చు. నేను 4 o'clockకి 4:30కి లేచానంటే నాకు టైం ఉంటుంది. వీళ్ళ లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి మధ్యలో ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో అయితే పూజ చేసుకుంటాను. ఈరోజు 5కి లేచాను కాబట్టి ఆ టైం లేదు. కాబట్టి ఇలా తర్వాత మా వాళ్ళని పంపించాక పూజ చేసుకున్నాను. కంగారేం లేదులేండి, ఎప్పుడైనా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలనిపిస్తుంది. ఇంక ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ రాగి జావా అండ్ ఫ్రూట్స్. ఇక్కడ మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను నా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. పూజ అనేది ఎప్పుడైనా ప్రశాంతంగా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. హాయ్ అండి. సో అది నా సండే ఈవినింగ్ కాదులేండి, సండే నైట్ నుంచి మార్నింగ్ మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళేదాకా రొటీన్. ఈరోజు పూజ కూడా వాళ్ళు వెళ్ళాకే అయింది. మార్నింగ్ చూసారు కదా 5 o'clockకి లేచి అలా పనులన్నీ చేసుకొని హడావుడిగా లంచ్ బాక్సులు పెట్టి పంపించాక నేనైతే పూజ చేసుకున్నాను. ఇంకా ఇప్పటితో అయిపోలేదు. మండే గజిబిజంతా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. అసలైన పనులన్నీ ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రిత్కృతి స్వీట్ హోమ్. బాయ్.